శిశిరం గడిచి వసంతకాలం ఆరంభమయ్యే సమయం. వాతావరణం చలి నుంచి ఎండలకు మారే తరుణం. ఈ కాలంలో జరిగే మార్పు అనారోగ్యాలకు దారితీసే అవకాశం ఉంటుంది. వాటి నుంచి ఉపశమనం పొందేందుకు ఏర్పాటైందే వసంత కేళి. మొక్కల నుంచి తయారైన సహజ రంగులను చల్లుకోవడం వల్ల అనారోగ్య సమస్యలను నివారించినట్లవుతుందని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి. చెట్టు, ఆకులు, పూలు, పండ్లు, బెరడు, ఇతరత్రా ప్రకృతి సిద్ధంగా తయారయ్యే రంగులు ఔషధంగా పనిచేస్తాయి. దీన్నే రంగుల చికిత్స అంటారు. పూర్వం రకరకాల పూలను, సహజ సిద్ధమైన కుంకుమ, పసుపులను చల్లుకుని సంతోషాన్ని పంచుకునేవారు. కాలక్రమేణా పూల స్థానంలో రంగులు వచ్చాయి. వీటిని అలాగే లేదా నీళ్ళల్లో కలిపి చల్లుకుంటున్నారు. హోళీ అంటే అగ్నితో పునీతమైనదని అర్థం. ఈ పండుగ ప్రస్తావన స్మృతి కౌస్తుభంలో ఉంది. ఇది రాక్షస పీడ నివారణకు సంకేతం. పౌరాణిక కథ ప్రకారం ప్రహ్లాదుని విష్ణుభక్తి నుంచి మరలించడానికి హిరణ్యకశిపుడు చేసిన ప్రయత్నాల్లో సోదరి హోళికని నియోగించడం ఒకటి. ఆమె హిరణ్యకశిపుడి సోదరి. బాలుణ్ణి మంటలకు ఆహుతి చేయమని కోరగా ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని అగ్నిలోకి దూకిందామె. విష్ణుమాయతో ప్రహ్లాదుడు రక్షణ పొందాడు. కానీ హోళిక రాక్షసి చనిపోయింది. దీనికి సూచనగా హోళీ పండుగకు మంటలు వేస్తారు. పరమశివుడికి హిమవంతుడు పుత్రిక పార్వతితో వివాహం చేయాలని దేవతలు తలిచారు. తపస్సు చేసుకుంటున్న శివుడు మనసు మరలించేందుకు మన్మథుడిని నియోగించగా అతడు పూలబాణం ప్రయోగించాడు. కామదేవుడి వలన తనకు తపోభంగం కలిగిందని తెలుసుకున్న శివుడు 3వ నేత్రంతో అతన్ని భస్మం చేశాడు. అది తట్టుకోలేని కామదేవుడి భార్య రతీదేవి తన భర్తను బతికించమని వేడుకుంది. శివుడు అనుగ్రహించాడు. కానీ శరీరం లేకుండా అనంగుడిగా జీవించేలా వరాన్ని ప్రసాదించాడు. అలా కాముడు తిరిగి బతికిన రోజు ఫల్గుణ శుద్ధ పౌర్ణమి కనుక కాముని పున్నమి, అనంగ పున్నమి అంటారు. బృందావనంలో శ్రీకృష్ణుడు, గోపికలు వసంతకేళి ఆడేవారు. పురాణ కథను అనుసరించి ఒకరోజు కృష్ణుడి తల్లి యశోద వద్దకు వెళ్ళి రాధ సౌందర్యాన్ని వర్ణించి ఆమె మేని రంగుకు తన వంటి ఛాయ పూర్తి విరుద్ధంగా ఉంది కనుక తాను ప్రేమను అంగీకరించదేమోనని సందేహం వ్యక్తం చేశాడు. అప్పుడు యశోద నవ్వి నచ్చిన రంగును రాధముఖానికి పులమ్మని సరదాగా అంది. తల్లి సలహాతో కృష్ణుడు రాధముఖానికి రంగులు పులిమాడు. రాధమ్మ తాను తగ్గేది లేదన్నట్టు కృష్ణుడి మీద రంగులు చల్లింది. అలా వసంతకేళి మొదలైంది. నాటి నుంచి బృందావనం, మధుర, నందగావ్ ప్రాంతాల్లో హోళీ సంబరాలు చేసుకోవటం ఆచారమైంది. హోళీని డోలా జాత్ర, దౌల్ ఉత్సవ్, డోలా పూర్ణిమి అని కూడా పిలుస్తారు. ఆ రోజు శ్రీకృష్ణ పరమాత్ముని పూజిస్తారు. డోలా అంటే ఉయ్యాల. శ్రీకృష్ణుని ఉయ్యాల్లో ఉంచి ఆరాధిస్తారు కనుక డోలోత్సవం అంటారు. ఉయ్యల్లో అర్చించిన గోవిందుని దర్శించిన వారికి వైకుంఠంలో ఒక ప్రాప్తి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. హోళీ రోజు లక్ష్మీనారాయణ వ్రతం, అశోక పూర్ణిమ వ్రతం, శయనదాన వ్రతం, శశాంక పూజ, రాధాకృష్ణుల కళ్యాణం చేస్తారని చతుర్వర్గ చింతామణి, పురుషార్థ చింతామణి లాంటి గ్రంథాలు తెలియజేస్తున్నాయి. మధుర మీనాక్షి తపస్సు చేసి సుందరేశ్వర స్వామిని వివాహం ఆడేందుకు కూడా పాల్గొన పూర్ణమి నాడే